చేస్తున్నాడు. ఇది ఇప్పుడు జరుగుతున్న పాలన. ఒకసారి మన గతాన్ని మనం నెమరేసుకునే అవసరం ఉంది మనకి. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీల కోసం 25 పథకాలను ప్రవేశపెట్టిందో ఆ 25 పథకాలను రద్దు చేసేశాడు. అలాగే ఈ యొక్క వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమ పక్కన పెట్టి వాళ్ళను చిత్రహింస పాలు చేసిన సంఘటనలు ఎన్నో మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఆనాడు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ ఆయన పాప మాస్క్ అడిగిన పాపానికి ఆయన మనోక్షోభకు గురి చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన పైన లోనిపోని కేసులు పెట్టి ఆయన మానసిక క్షోభకు గురి చేశాడు. అలాగే ఎవరైతే అతని అధికారాన్ని విధానాన్ని ప్రశ్నిస్తారో ఆ పేద ఎస్సీలను శిరముండనం చేయించాడు. అలాగే అతని కార్ డ్రైవర్ నేను చెప్పాను ఎమ్మెల్సీ ఎలా డోర్ డెలివరీ చేశాడు శవాన్ని. అలాగే ఈ యొక్క అమరావతి ఏదైతే రాజధాని ఉందో దానికోసం ఉద్యమించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత పేద విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి ఆనాడు వాళ్లకు జీవనోపాధి కల్పించాము. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత ఎవరైతే యువ కార్మిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఐఐసి ద్వారా వాళ్ళకు ₹1 కోటి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఈనాడు ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో ఆ పేరును మార్చేశాడు. అంబేద్కర్ పేరు తీసేశాడు. జగన్ అంట. ఇడది పెద్ద పుడింగు. జగన్ విదేశీ విద్య అంట. రేపు తెలుగుదేశం వచ్చాక అధికారంలోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను కొనసాగిస్తాము. అలాగే ఏపీ ఈ యొక్క ఏదైతే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇప్పిస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము. అలాగే ఎవరైతే ఈ పేద ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకి 2 ఎకరాలు కొనుగోలు భూమిని ఇస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కి వెళ్లే వాళ్ళకి ఉచితమైన శిక్షణ అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే చూస్తా పోతే అసలు మొత్తం ఇవాళ కొత్త చట్టం 303 అని తీసుకొచ్చాడు. పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి. ఈ 303 ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. అంటే కొత్తగా పాస్బుక్లు సృష్టించి దాని మీద అతను బొమ్మలు వేసుకుని ఆ పాస్బుక్లు తన దగ్గర ఉంచుకుంటాడు. రేపు మన భూమి మీద అతను అప్పు చేస్తాడు. మన భూమి మీద అప్పు చేయాలని అనుకుంటే రేపు భవిష్యత్తులో మన మీద ఆల్రెడీ ఒక మోపెడు అప్పు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అతని ఒకటే లక్ష్యం ఏంటంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాలి. మనం అంతా ఎవడు ఉండకూడదు ఇక్కడికి. అదొక టైపు సైకో పోవాలంతే. ఆ పిచ్చి పోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం. ఇవాళ మన రాష్ట్రం